ఆ పార్టీకి అక్కడ కార్యకర్తలకు అసలు కొదవే లేదు. అధినాయకుడు ఒక్క పిలిపిస్తే చాలు వేలాది మంది కార్యకర్తలు పార్టీకి సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. అదే కార్యకర్తలకి కష్టం వస్తే వాళ్ళని ఆదుకోవడానికి నేతలే కరువైపోయారట. నడిపించే నాయకుడి కోసం క్యాడర్ ఎదురు చూస్తున్నా ఆ నియోజకవర్గం వైపు పార్టీ అధినేత కన్నెత్తైనా చూడట్లేదట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నాయకుడు ఎందుకు అక్కడ దృష్టి పెట్టట్లేదు? సైన్యం ఉంది, సేనానే లేడు. తునిలో జనసేనకేమైంది? సరైన నేతల్లేరా లేక పార్టీ ఫోకస్ పెట్టలేదా? కాకినాడ జిల్లాలో రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం తుని. ఇక్కడి నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు అనుభవించిన చరిత్ర ఉంది. టీడీపీ నుంచి 6 సార్లు గెలిచిన యనమల రామకృష్ణుడు ఉమ్మడి ఏపీలో ఎన్నో పదవులు చేపట్టారు. చంద్రబాబుకు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత దాడిశెట్టి రాజా వైసీపీ నుంచి 2 సార్లు గెలిచి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అందుకే తుని రాజకీయ గని. ప్రస్తుతం యనమల రామకృష్ణుడి కుమార్తె యనమల దివ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ వైసీపీకి కార్యకర్తలను నడిపించే గట్టి నాయకత్వం ఉంది. కానీ జనసేనకు తునిలో నాయకుడు లేడు. జనసేన కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా టీడీపీ నాయకులకు చెప్పుకోవడం తప్ప మరో దారి కనబడడం లేదట. తుని నియోజకవర్గంలో జనసేనకు పట్టు ఉన్నప్పటికీ నడిపించే నాయకుడు లేక ఏమి చేయాలో తెలియక జన సైనికుల్లో ఆందోళన నెలకొందట. నాయకుడు ఎప్పుడు వస్తారా, ఎవరిని నియమిస్తారా అని కేడర్ ఆశగా చూస్తుందట. 2019లో జనసేన తరఫున పోటీ చేసిన రాజా అశోక్ బాబు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ఆయన పార్టీ మారినప్పటి నుంచి జనసేనకు నాయకుడు లేరట. పలువురు నాయకులు యాక్టివ్ గా ఉన్నప్పటికీ వాళ్లకు పార్టీ పవర్ ఇవ్వలేదు. పైగా ఆర్థికంగా అంతంత మాత్రమే కావడంతో భయపడుతున్నారట. ఇక 2024 ఎన్నికల్లో మెగా కుటుంబానికి సన్నిహితుడైన దేవు మధు వీరేష్ ను ఎన్నికల ఇన్ఛార్జ్ గా జనసేన నియమించింది. టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఆ నియోజకవర్గంలో మధు వీరేష్ బాగానే తిరిగారు. ఎన్నికలు పూర్తయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ని నియమించలేదు జనసేన. దీంతో నేను ఉన్నాను అని నిలబడే నాయకుడు కరువయ్యారట. తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో క్యాడర్ కి అర్థం కావడం లేదట. నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాలను కార్యకర్తలే నడిపించుకోవాల్సిన పరిస్థితి. జనసేన అధినేత పవన్ ఈ నియోజకవర్గానికి సరైన నాయకుడిని నియమిస్తే పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని స్థానికంగా ఉన్న క్యాడర్ భావిస్తుంది. ఈ నియోజకవర్గంపై పవన్ ఎందుకు ఫోకస్ పెట్టడం లేదంటూ స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. మరి తుని లాంటి పెద్ద నియోజకవర్గంలో జనసేన నాయకుడిని నియమిస్తుందా, లేదంటే ఎలాగో టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి నాయకుడు లేకుండా నడిపిస్తుందా అని చూడాలి.